'అఖండ 2' కాదు పార్ట్ 3 ఉండే అవకాశం కూడా ఉంది. యాస్ ఎ సినిమా లవర్‌గా, సినిమాని ప్రేమించే వ్యక్తిగా మాత్రం 'అఖండ 2' మూవీ అద్భుతంగా ఉంది. బట్ న్యూట్రల్ ఆడియన్స్‌ని దృష్టిలో పెట్టుకొని కొన్ని పాయింట్స్ చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే సినిమాకి ఎళ్ళేగాళ్ళు "అరె! నువ్వు ఇలా చెప్పినవు, ఇలా ఉంది" అని అనుకోకుండా ఉండాలి కాబట్టి. సో, కొన్ని పాయింట్స్ ఏందంటే ముఖ్యంగా లాజిక్సు, ఫిజిక్సు ఇవన్నీ మర్చిపోయి సినిమాకి వెళ్లి సినిమా థియేటర్‌లో కూర్చొని జస్ట్ మాకు ఎంటర్‌టైన్‌మెంట్ కావాలి. మేము సినిమాకెళ్ళినామంటే మాకు ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తే చాలు. మంచిగా ఎంజాయ్ చేసి వస్తాం అని అనుకుంటే ఫస్ట్ హాఫ్ కొంచెం కొద్దిసేపు లాగ్ ఉన్నప్పటికీ ఎప్పుడైతే బాలయ్య బాబు గారి ఎంట్రీ ఉంటదో సో, అక్కడి నుంచెల్లి ఊపందుకుంటది. మీకు బాలయ్య బాబు ఉన్నంత సేపు చాలా నచ్చుతుంది. సో, ఫిజిక్సు అవన్నీ మర్చిపోండి. ఫైట్స్ గాని ఎక్స్‌ట్రీమ్ ఉంటాయి. 'అఖండ 1లో ఉన్నది మీకు కొంచెం కొంచెం వరకే. ఇందులో మరీ ఫిజిక్స్‌ను, లాజిక్స్ న్యూటన్ గాని తన్ని అవతల పడేసిండు. న్యూటన్ గాని మర్చి పెట్టిండు. సో, చాలా మీమ్స్ మెటీరియల్ దొరికింది మీమర్స్‌కి. బాలయ్య బాబు ఉన్నంత సేపు హిందూ ధర్మం గురించి చెప్పిన డైలాగ్స్ చాలా వరకు గూస్ బంప్స్ తెప్పిస్తాయి. సినిమా మొత్తం బాలయ్య బాబు వల్లనే కొంతవరకు నిలబడిందని చెప్పుకోవచ్చు. స్టోరీ బాగుండాలి, స్క్రీన్ ప్లే బాగుండాలి, ఎంగేజింగ్‌గా ఉండాలి. ప్రతీది పాయింట్ టు పాయింట్ కరెక్ట్‌గా ఉండాలి అని చూసే వ్యక్తులైతే మాత్రం మీరు సినిమాకెళ్తే డిసప్పాయింట్ అవుతారు. బట్ మాకవన్నీ అవసరం లేదు. ఎలాగో బోయపాటి సినిమాకెళ్ళినామంటే ఏముంటదో మాకు తెలుసు. మేము ఎంజాయ్ చేయడానికే వెళ్తున్నాం. ఎంజాయ్ చేసి వస్తాం. సనాతన ధర్మం గురించి చెప్పారు కాబట్టి, సో, అది కూడా దృష్టిలో పెట్టుకొని అది ఇది 2 మిక్స్ అయ్యి ఒక మంచి సినిమానే కాబట్టి మరీ అంత ఆహ్, నె మరీ అంత నెగెటివ్ చేసేలా లేదు కాబట్టి మంచి సినిమానే కాబట్టి సో, నాకైతే నచ్చింది. మోస్ట్‌లీ కొంతమందికి 'తమరన్న' బీజీఎం నచ్చకపోవచ్చు. ఎందుకంటే కొంచెం నాయిసీగా ఉంటది సౌండు. మరీ నాయిసీగా ఉంటే కొందరికి నచ్చకపోవచ్చు. బట్ అది గూడా ఉందని చెప్తున్నా. ముందే కాషన్ చేస్తున్నా. ఆల్రెడీ హమ్‌నే బోల్ దియా, ఆల్రెడీ హమ్‌నే కాషన్ కియా. అదొక మీమే కావచ్చు గానీ, సినిమాకు రిలవెంట్‌గా ఉంటది. బుల్లెట్స్‌ని జస్ట్ త్రిశూలంతోటి ఇట్లా ఆట ఆడుకుంటాడు. బుల్లెట్స్‌ని ఎన్ని బుల్లెట్స్ అన్నా AK-47 రైఫిల్ నుంచి వచ్చిన బుల్లెట్స్‌ని జస్ట్ ఇట్లా ఏదో చెకోడీల్ని జరిపినట్టు జరుపుతా ఉంటాడు జస్ట్ త్రిశూలంతోటి. 'వినయ విధేయ రామ స్కంద' మూవీ నచ్చిన వాళ్ళకి మాత్రం ఇది తప్పకుండా నచ్చుతుంది. అది నచ్చిన వాళ్ళకు ఇది గూడా కొంతవరకు నెగెటివ్‌గా అనిపించొచ్చు. యాస్ ఆఫ్ నౌ నాకైతే నచ్చింది.